హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసేటప్పుడు మీరు ఎవరికోసమైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 times మీరు మనసులో అనుకొని అప్పుడు చూడండి. అండ్ రీడింగ్ మీకున్న సిచ్యువేషన్కి రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. సో ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, ప్రజెంట్ తను మేబీ రీసెంట్ పాస్ట్లో మీతో ఏవైనా ఆర్గ్యుమెంట్స్ చేసి కానీ, లేదా మీరు వద్దు అనుకొని కానీ ఈ రిలేషన్షిప్ నుండి సెపరేట్ అయినట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ మధ్య అంటే అరౌండ్ 5 months or 6 months బ్యాక్ ఆర్ 4 months బ్యాక్ మీకు రీయూనియన్ అయినట్టుగా కూడా తెలుస్తుంది ఇక్కడ. ఓకే, సో అయితే ఈ సెపరేషన్ అనేది ఎందుకు వచ్చింది అని అంటే బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ అని చెప్తున్నారు మీ పర్సన్. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కోసం ఆ సిచ్యువేషన్ చాలా అక్కడ మిజరబుల్ అయిపోయినప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని సేవ్ చేయడం కోసం అండ్ తను సింగిల్గా ఉండడానికి డిసైడ్ చేసుకుని మిమ్మల్ని గోస్ట్ చేయడం జరిగింది. అంటే మిమ్మల్ని బ్లాక్ చేసి మీతో కమ్యూనికేషన్ కట్ చేసుకోవడం జరిగింది. బట్ రీసెంట్లీ అనే కాదు, రీసెంట్లీ కొంతమందికి రీయూనియన్ అయింది. బట్ 5 months బ్యాక్ మీ పర్సన్కి అండ్ మీకు రీయూనియన్ అయింది. అండ్ 1 month బ్యాక్ కమిట్మెంట్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ. ఓకే, సో ప్రజెంట్ మీ పర్సన్ ఏవో కొన్ని సీరియస్ హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు. బట్ అందరికీ బాగానే ఉన్నట్టుగా, హెల్త్ బాగానే ఉన్నట్టుగా, తన ఒక ఏమంటారు ఫేక్ స్మైల్తో తను హ్యాపీగానే ఉన్నట్టుగా అందరికీ ఒక ఇంప్రెషన్ పడేటట్టు చేస్తున్నారు. బట్ ఈ ఇగ్నోర్ చేస్తున్న హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సీరియస్ హెల్త్ ఇష్యూస్. బట్ మీ పర్సన్ చూసుకోవాలి అవన్నీ. మీ పర్సన్కి మీరైనా చెప్తే బెటర్. ఓకే, సో ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి మీ పర్సన్ని అరౌండ్ 1 year నుండి ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఇగ్నోర్ చేస్తున్నారు మీ పర్సన్. అదేం కాదు, జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అవి కామన్ కోల్డ్ ఆర్ కామన్ ఫీవర్ ఆర్ కామన్ స్టమక్ పెయిన్ అలా చెప్తూ ఇగ్నోర్ చేస్తూ వస్తున్నారు. బట్ అది ఒక సీరియస్ హెల్త్ ఇష్యూ ఏదో ఉంది తన బాడీలో. సో మీరు చెక్ చేయించండి, లేకపోతే మీ పర్సన్కి చెప్పండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్, కంప్లీట్ ప్యాకేజ్. ఓకే, సో మీరు మేల్ ఆర్ ఫీమేల్, వైఫ్ ఆర్ హస్బెండ్గా చూస్తున్నారు మిమ్మల్ని. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు మీకు అండ్ మీ పర్సన్కి మధ్య. బట్ సింపుల్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతాయి. బట్ అవన్నీ కూడా వెంటనే మీరు సర్దుకుపోతారనమాట. ఆ టైప్ మెంటాలిటీ మీది. మీరు చెప్పాను ఆల్రెడీ మీకు ఈ రీడింగ్స్లో ఎప్పుడు వచ్చే ఎనర్జీస్ మీ వైపు నుంచి కలెక్టివ్ సైడ్ నుంచి వచ్చే ఎనర్జీస్ ఒక ఎంప్రెస్ ఆర్ క్వీన్ ఆఫ్ కప్స్, ఒక క్వీన్ ఆఫ్ పెంటకల్స్, ఇలాంటి ఎనర్జీస్ వస్తూ ఉంటాయి మీ సైడ్ నుంచి. అండ్ ఈ నర్చరింగ్, కేరింగ్, ప్యాంపరింగ్ ఎనర్జీస్ మీ పర్సన్కి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మీ పర్సన్ ఒక అన్కండిషనల్ లవ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ తను ఆల్రెడీ అదే ఇదిలో ఉన్నారు. మీ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ పర్సన్. బట్ ఓన్లీ ఒక హానెస్ట్ రిలేషన్షిప్ అనేది చూస్తున్నారు. ఈ పర్సన్కి చాలా లస్ట్ అనేది ఉంది మీ పైన. ప్యాషనేట్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి మీ పైన. డే అండ్ నైట్ అండ్ ఎవ్రీ సెకండ్ మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. తన మైండ్లో మీరే ఉన్నారు. బట్ మీరు అనుకోవచ్చు రీసెంట్ పాస్ట్లో ఒక థర్డ్ పార్టీతో టైం స్పెండ్ చేస్తున్న మీ పర్సన్ ఇప్పుడు సడన్లీ మీ వైపు ఇంత హానెస్ట్గా ఎందుకు ఉంటున్నారు అని అనుకోవచ్చు. బట్ మీ పర్సన్
ఎవరితో అయితే రిలేషన్లో ఉన్నారో వాళ్ళు ఒక చీటర్ అని, ఒక జస్ట్ మీ పర్సన్ని మనీ కోసం ఆర్ ఫిజికల్ నీడ్స్ కోసం యూజ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది మీ పర్సన్కి. సో అందుకే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ రిలేషన్ని ఇంకా కంప్లీట్లీ కట్ చేసుకున్నారు. అండ్ వాళ్ళ కోసం వెయిట్ చేయడం కూడా ఇంకా మానేశారు. ఓకే, సో ప్రజెంట్ ఏం జరుగుతుంది మీ పర్సన్ లైఫ్లో అంటే, ప్రజెంట్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని చూస్తున్నారు. మీకు ఆ విషయాలన్నీ కూడా చెప్తారు. తనకున్న ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తారు, తనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చెప్తారు. అండ్ తనకి ఒక డ్రీమ్ అనేది ఉంది రిగార్డింగ్ దిస్ మ్యారేజ్ అండ్ కిడ్స్ అండ్ ఆల్. సో ఆ డ్రీమ్స్ అనేవి కూడా మీతో చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో రీడింగ్ ఎవరికైతే రెజొనేట్ అవుతుందో మీరందరూ కూడా ఈ రీడింగ్ని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ అక్కడ వచ్చే ఆల్ ఆప్షన్ అనే దాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీకు. ఓకే, చాలామంది నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు, మీ వీడియోస్ నాకు కొన్ని వస్తున్నాయి కొన్ని రావట్లేదని. అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకునే పద్ధతి కరెక్ట్గా లేకపోతే కొన్ని వస్తాయి కొన్ని రావు మీకు. ఓకే, సో మీ ఎనర్జీస్ చూస్తే మీరు టోటల్లీ ఫోకస్డ్ ఆన్ ఫైనాన్స్. మీ కెరీర్ పైన ఎప్పుడు మీ ఫోకస్ ఉంటుంది. అంటే మీరు ఒక బిజినెస్ మ్యాన్ ఆర్ బిజినెస్ ఉమెన్. సో మీ ఫోకస్ మొత్తం ఫైనాన్సెస్ పైన ఉంటుంది. ఈ విషయం కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ ఒక ఏంటంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అండ్ మీరు మీ పర్సన్ని కేర్ చేయట్లేదేమో అనిపిస్తూ ఉంటుంది మీ పర్సన్కి ఒక్కొక్కసారి. బట్ ఎందుకు అలా అనిపిస్తుంది అని అంటే, మీరు బిజీ ఉండడం వల్ల మీ పర్సన్తో కమ్యూనికేషన్ అనేది చేయలేకపోతున్నారు ఒక్కొక్కసారి. బట్ మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని మీకు మెసేజ్ చేసినా కూడా మీరు మెసేజ్ చేయలేకపోతున్నారు, కాల్ చేసినా లిఫ్ట్ చేయలేకపోతున్నారు. సో మేబీ మీరు బిజీగా ఉండడం వల్ల మీ పర్సన్ మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మీరు కొంచెం హై వైబ్రేషన్, ఆల్రెడీ ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ మీరు. అండ్ మీ పర్సన్ చూస్తే ఇంకా స్ట్రగ్లింగ్ ఫర్ కెరీర్ అనమాట. తన ఫైనాన్షియల్ కండిషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా స్ట్రగుల్స్ అయితే పడుతున్నారు. బట్ మీరు ఆల్రెడీ సెటిల్డ్ అండ్ అబండెంట్ పర్సన్ ఫైనాన్షియల్లీ, అండ్ ఒక ఎమోషనల్లీ కూడా బ్యాలెన్స్డ్ పర్సన్, ఒక నర్చరింగ్, కేరింగ్, అబండెంట్ పర్సన్ అనమాట మీరు. సో మీరు మేబీ మీ ఎనర్జీస్కి మ్యాచ్ అయ్యే పర్సన్ ఎవరినన్నా చూసుకున్నారేమో అని మూవ్ ఆన్ అయిపోతారేమో, ఒకవేళ మీ పర్సన్ని మళ్ళీ వదిలేస్తారేమో అని చాలా ఆలోచిస్తూ ఉంటారు మీకోసం. బట్ మీ మనసులో అలాంటి విషయాలు అయితే లేవు, అలాంటి ఐడియాస్ కూడా లేవు మీకు. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడైతే గోస్ట్ చేశారో అప్పుడు కూడా మీ పర్సన్ని మీరు ఇష్టపడుతూనే ఉన్నారు. మేబీ ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉండుండొచ్చు, అందుకే మిమ్మల్ని బ్లాక్ చేశారు అని మీ పర్సన్ ఏం చేసినా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు అడ్జస్ట్ అయిపోయి మీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అండ్ కొన్ని మూమెంట్స్ వచ్చాయి మీ లైఫ్లో కూడా డ్యూరింగ్ సెపరేషన్. ఏమనుకున్నారంటే మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి రిటర్న్ వచ్చినా రాకపోయినా మీరు మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది తప్పదు అన్న డెసిషన్లో కూడా ఉన్నారు. అండ్ మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఆ ఆప్షన్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ మీరు మీ పెయిన్ అంతటినీ కూడా మీ కెరీర్ డెవలప్మెంట్ పైన పెట్టుకున్నారు. సో అందుకే మీరు మేబీ అంత సక్సెస్ అయ్యి ఉండొచ్చు. ఓకే, బట్ అక్కడ మీ పర్సన్ ఆ టైంలో ఏం చేస్తారంటే కంప్లీట్లీ ఐసోలేషన్లోకి వెళ్ళిపోయారు. కంప్లీట్లీ ఐసోలేటెడ్ లైఫ్ అనేది చూశారు మీ పర్సన్ డ్యూరింగ్ సెపరేషన్. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడైతే గోస్ట్ చేశారో అట్ ద సేమ్ టైం
తను ఎవరితోనైతే రిలేషన్లో ఉన్నారో వాళ్ళు కూడా మీ పర్సన్ని గోస్ట్ చేయడం అనేది జరిగింది. సో టోటల్లీ మీ పర్సన్ లోన్లీగా ఉండడం. లోన్లీనెస్ అంటే అదే ఒక శిక్షగా ఫీల్ అవుతూ ఉంటాం మనం. బట్ అలాంటిది మీ పర్సన్ లోన్లీనెస్సే కాదు, ఒక ఐసోలేషన్లో ఉండిపోయినట్టుగా, అంటే ఎవరితోని కూడా కనెక్షన్లో లేకుండా తను చేసే జాబ్ ఆర్ బిజినెస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా వదిలేసి చాలా జనానికి దూరంగా వెళ్ళిపోవడం, తనకి సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేయడం, అలాంటివన్నీ కూడా జరిగాయి. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ని దాటుకొని ఇప్పుడు మీ పర్సన్ మీ వైపు రాబోతున్నారు. సో ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది అది మీ డెసిషన్ అనుకోండి. బట్ ఇక్కడ మీ పర్సన్ కంప్లీట్లీ హానెస్ట్ పర్సన్లా ఉండడానికి మాత్రం 100% ట్రై చేస్తున్నారు. ఇది ఒక జెన్యూన్ రిలేషన్షిప్ అనడానికి ఇదొక ఇండికేషన్ అనమాట. అంటే పాస్ట్ లైఫ్లో కూడా మీరిద్దరూ సోల్మేట్సే, లైఫ్ పార్ట్నర్సే. సో మధ్యలో మీ ఇద్దరి మధ్య ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మళ్ళీ మీరిద్దరూ ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్లోనే ఉంటారు. ఎప్పుడు కనెక్ట్ అయి ఉన్నట్టుగానే ఫీల్ అవుతారు ఇద్దరు కూడా. ఈవెన్ దో మీరు సపరేట్గా ఉన్నా, మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేకపోయినా ఉన్నా కూడా మీరు కనెక్ట్ అయి ఉన్నట్టుగానే ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు అని అంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఇది ఒక డివైన్ కనెక్షన్, అండ్ మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్ అనమాట. సో ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు ఎప్పుడు ప్రొటెక్షన్గా ఉంటారు ఈ రిలేషన్లో. ఓకే, ఇక్కడ కొంతమంది ట్విన్ ఫ్లేమ్స్ రిలేషన్లో కూడా ఉన్నారు. ఈ ట్విన్ ఫ్లేమ్ మీ దగ్గరికి అప్రోచ్ అవ్వడానికి చాలా యాంగ్జైటీతో అయితే ఉన్నారు. ఓకే, చాలా ఎఫెక్షనేట్గా ఉన్నారు ఈ పర్సన్ మీ వైపు రావడానికి. అంటే మిమ్మల్ని, అంటే మీరు ఎప్పుడైనా కోపం వచ్చి మీ పర్సన్ పైన ఆ కోపం చూపించినా కూడా మీ పర్సన్ అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు, సేమ్ వే మీరు కూడా. సో ఇదొక అండర్స్టాండింగ్ రిలేషన్షిప్ అనమాట. ఇప్పుడనే కాదు, ఫ్యూచర్లో కూడా మీరు అలానే ఉంటారు. ఓకే, జనరలీ ఇది ఒక అందరికీ ఇన్స్పైరింగ్గా ఉండే రిలేషన్ అనమాట. ఓకే, మీరే షాక్ అవుతారు తర్వాత. మీ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి కంప్లీట్లీ వస్తారో అప్పుడు అర్థమవుతుంది మీకు మీ రిలేషన్ అసలు ఎలాంటిది అనేది. ప్రజెంట్ మీరు దూరంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. డిస్టెన్స్ రిలేషన్లో చాలామంది ఉన్నారు, అండ్ కొంతమంది మాత్రం సేమ్ కంట్రీ ఆర్ సేమ్ విలేజ్, సేమ్ సిటీ, సేమ్ టౌన్, సేమ్ ప్లేస్లో ఉన్నా కూడా మీరు దూరంగా ఉన్నట్టే తెలుస్తుంది ఇక్కడ. ఓకే, బట్ అది కూడా, ఆ డిస్టెన్స్ కూడా ఉండదు. త్వరలో మీరు ఒకే ప్లేస్లో ఉండడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఒకే ఇంట్లో అండర్ వన్ రూఫ్ ఎదురు ఉంటారు. సో ఇక్కడ మీ రిలేషన్ని మేబీ మీ పేరెంట్స్ ఆర్ రిలేటివ్స్ ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. సేమ్ మీ పర్సన్ సైడ్ కూడా అంతే. బట్ అయినా కూడా మిమ్మల్నే కావాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్. బట్ ప్రజెంట్ కొంచెం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. అంటే కమ్యూనికేషన్ కూడా అలా డ్రై కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. ఎందుకు అంటే మీ పర్సన్ చాలా బిజీ ఉన్నారు, అండ్ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అండ్ మీరు కూడా బిజీగానే ఉన్నారు. మేబీ ఈ సిచ్యువేషన్ వల్లనే మీ మధ్య కొంచెం డిస్టెన్స్ అనేది వస్తుంది. ఓకే, బట్ ఇది టెన్షన్ పడాల్సిన విషయం అయితే లేదు. చాలామంది నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు, మాకు రీయూనియన్ అయినా కూడా మేము దూరంగానే ఉంటున్నాం, ఎందుకు ఉంటున్నాం అలా అని. దానికి చాలా రీజన్స్ అయితే ఉంటాయండి. ఎందుకంటే అందరూ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా, కమిట్మెంట్ ఇచ్చుకున్నా కూడా అందరూ ఇక్కడ మ్యారీడ్ పీపుల్ లేరు. సో ఈ డిస్టెన్స్ అనేది మీరు భరించాలి, తప్పదు. అదొక డివైన్ టైమింగ్ అనేది
వచ్చే వరకు కూడా మీరు భరించాలి, తప్పదు. ఓకే, సో న్యూమరాలజీ వైజ్ నేమ్ కరెక్షన్స్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు కూడా నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు న్యూమరాలజీ కరెక్షన్స్ కూడా తీసుకోవచ్చు. సో ఈ న్యూమరాలజీ వైజ్ ఒకవేళ మీ పేరులో కనుక నెగిటివ్ నెంబర్స్ కనుక ఉన్నట్టయితే మీరు అనుకున్నది ఏది కూడా జరగదు. సపోజ్ ఇప్పుడు మీరు ఏదో ఒకటి మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు, ఆ మేనిఫెస్టేషన్ నిజం అవుతుందా అని అంటే మీరు చేసే ప్రేయర్స్ యూనివర్స్ వరకు రిసీవ్ అవ్వాలి అని అంటే మీ దగ్గర పాజిటివిటీ అనేది ఉండాలి. నెగిటివిటీ ఉంటే అది అక్కడతోనే ఆగిపోతుంది, యూనివర్స్ వరకు రీచ్ అవ్వదు. కాబట్టి మీ పేరులో కనుక అలాంటి నెంబర్స్, కొన్ని నెంబర్స్ ఉంటాయి న్యూమరాలజీలో, టవర్ నెంబర్స్ అని, నెంబర్ 18 అదేమంటారు, ఒక కాంప్లికేటెడ్ నెంబర్స్ ఉంటాయి కొన్ని, 16, 18, 13 అండ్ 28, 31, 33 ఇలాంటి నెంబర్స్ అందరికీ మ్యాచ్ కావు. ఓకే, సో ఇలాంటి నెంబర్స్ ఉండడం వల్ల మీ రిలేషన్షిప్స్లో ఫెయిల్యూర్స్ రావచ్చు అండ్ మీ కెరీర్ సరిగా ఉండకపోవచ్చు, మీ గోల్స్ మీరు రీచ్ అవ్వకపోవచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇలాంటివి చాలా ఫేస్ చేస్తారు మీరు బికాజ్ ఆఫ్ న్యూమరాలజీ నెగిటివ్ నెంబర్స్. ఓకే, ఈ నేమ్ కరెక్షన్ అనేది ఎలా చేస్తామంటే మీరు ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యేటట్టు ఆ న్యూమరాలజీ వైబ్రేషన్ అనేది పెట్టాలి మీ పేరు. కొంతమంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండదు. అలా ఉండనప్పుడు యూనివర్సల్ నెంబర్స్లో కానీ యూనివర్సల్ వైబ్రేషన్స్లో కానీ మీ పేరు సెట్ చేసుకుంటే మీరు ఏదైతే మీ లైఫ్లో జరగాలని అనుకుంటున్నారో అది మేనిఫెస్ట్ చేసుకుంటే తప్పకుండా జరుగుతుంది. ఓకే, దీనికి రిలేటెడ్ రుద్రాక్షలు వేసుకోవాలి, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ వేసుకోవాలి. ఇదంతా వేసుకుంటే మీరు ఒక కంప్లీట్లీ మీ చక్రా సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. మీ చక్రా సిస్టంలో బ్లాక్ అయిన చక్రాస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఓకే, క్రిస్టల్ థెరపీ వల్ల చక్రాస్ ఎప్పుడైతే కరెక్ట్గా పనిచేస్తాయో మీ రిలేషన్షిప్ అండ్ ఫైనాన్సెస్ బాగుంటుంది అండ్ కెరీర్ కూడా బాగుంటుంది. సో ఇదంతా కూడా సెట్ చేయించుకుంటే మీ లైఫ్ కూడా బాగుంటుంది. ఓకే, ఏదో టారోకార్డ్ రీడింగ్ తీసుకున్నాం లేదా ఏదో ఒక జాతకం చూపించుకున్నాం కానీ వాళ్ళు ఏం జరగదు అను, లేదా జరుగుతుంది కానీ ఇప్పుడు జరగదు అని చెప్పారు, ఇలా అనేసుకుని మీరు మీ అంతటి మీరు ఏదో ఒక రాంగ్ డెసిషన్ తీసుకుని కూర్చుంటే మీ లైఫ్లో సెటిల్మెంట్ అనేది కనపడదు. ఓకే, సో అది మీ డెసిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు ఈ న్యూమరాలజీ వైజ్ నేమ్ కరెక్షన్స్ కావాలనుకున్నా, క్రిస్టల్స్ కావాలనుకున్నా, జెమ్ స్టోన్స్ కావాలనుకున్నా, రుద్రాక్షలు కావాలనుకున్నా అండ్ వాస్తు పిరమిడ్స్ కావాలనుకున్నా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోండి. ఓకే, అండ్ వాస్తు పిరమిడ్స్ అంటే ఇవేం చేస్తాయంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని న్యూట్రల్ చేస్తుంది అండ్ వెల్త్ అండ్ హెల్త్ని అట్రాక్ట్ చేస్తాయి ఈ వాస్తు పిరమిడ్స్. ఓకే, అండ్ జియోపతిక్ స్ట్రెస్లో కొన్ని హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు. ఆ జియోపతిక్ స్ట్రెస్ ఏంటంటే అక్కడ ఆ పాయింట్లో ఎక్కడైతే ఆ జియోపతిక్ స్ట్రెస్ ఉంటుందో ఆ ఏరియాలో ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మీకు అంతా కూడా నెగిటివిటీ అనేదే జరుగుతుందన్నమాట. అంటే మీరెంత కష్టపడినా రిజల్ట్ అనేది దొరకదు, మీరెంత హెల్తీ ఫుడ్ తిన్నా హెల్త్ అనేది ఉండదు. ఓకే, సో అన్మ్యారీడ్ పీపుల్ ఉండిపోయారు అనుకోండి మీ ఫ్యామిలీలో, వాళ్ళు అలా అన్మ్యారీడే ఉండిపోతారు, వాళ్ళకి మ్యారేజ్ అనేది అవ్వదు. మ్యారేజ్ అయినా అది డివోర్స్ వరకు వెళ్ళిపోతుంది ఆ రిలేషన్. ఓకే, సో కొంతమందికి పిల్లలు పుట్టరు. ఓకే, కొంతమందికి పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటారు. సో ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుంటారు ఈ జియోపతిక్ స్ట్రెస్ వల్ల. అండ్ ఇంట్లో కనుక నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, వాస్తు కరెక్ట్గా లేకపోయినా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి ఈ వాస్తు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని న్యూట్రల్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికే ఈ వాస్తు పిరమిడ్స్ అనేవి వాడతారు.
సో ఇవి కావాలనుకున్న వాళ్ళు కూడా నాకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తే డీటెయిల్స్ అనేవి చెప్తాను నేను. ఓకే, సో ఈ వాస్తు అనేదాన్ని చాలామంది నమ్మరు, బట్ అన్ని శాస్త్రాల కంటే ముందు పుట్టిన శాస్త్రం వాస్తు శాస్త్రం. ఓకే, దాన్ని మీరు కాదనలేరు. నమ్ముతారా నమ్మరా అనేది అది మీ విషయం, అది వేరే విషయం. ఓకే, సో ఈ ప్రోడక్ట్స్ అన్నిటి మీద 20% ఆఫ్ అయితే ఉంటుందండి ఈ మంత్ ఎండింగ్ వరకు. ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి. నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీ పర్సన్ త్వరలోనే మీకు విత్ అపాలజీ అప్రోచ్ అవుతున్నారు. అండ్ ఏదో ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఏదో ఇవ్వబోతున్నారు. అండ్ బట్ ప్రజెంట్ ఏదో సీరియస్ హెల్త్ ఇష్యూ వల్ల మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇన్ కేస్ కాంటాక్ట్ చేసినా చాలా అగ్రెసివ్గా మాట్లాడబోతున్నారు. అంటే హెల్త్ బాగాలేదు, ఒక పక్క వర్క్ లోడ్ అనేది ఉంది. సో ఇవన్నీ భరించలేక కొంచెం సీరియస్గా మీతో మాట్లాడే ఛాన్స్ అయితే కనబడుతుంది ఇక్కడ. సో అవన్నీ మీరే చూసుకోండి. మీరు అవన్నీ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక రిలేషన్షిప్ అన్నాక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ మీ రిలేషన్షిప్లో కూడా అదే ఉండాలి. మీ పర్సన్ చాలా కామ్ గోయింగ్ పర్సన్, ఒక ట్రెడిషనల్ పర్సన్ మీ పర్సన్. సో తను ఏదైనా ఒక రిలేషన్లో ఇన్వాల్వ్ అయితే అదే లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకునే పర్సన్, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా. ఓకే, సో లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలి అనేది మీ పర్సన్ కోరిక ఇక్కడ. బట్ మీ విషయానికి వస్తే మీరు మీ పర్సన్ దగ్గర నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది దొరకలేదనుకోండి, అది తను చేయలేకపోతే మీరు అగ్రెసివ్ అయిపోతూ ఉంటారు. బట్ అది ఆ మెంటాలిటీ అనేది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే ఆల్రెడీ మీ పర్సన్ ఒక వౌండెడ్ బర్డ్ లాగా ఉన్నారు అక్కడ. అంటే వౌండెడ్ బర్డ్ లాగా ఇప్పటి వరకు ఒక హీలింగ్లో ఉండి ఆ హీలింగ్ ఎనర్జీస్ నుంచి బయటకు వస్తున్నారు నెమ్మదిగా. అవన్నీ మర్చిపోయి కంప్లీట్లీ మీకు డెడికేట్ అయి ఉండాలి అని అంటే చాలా టైం అనేది పడుతుంది. మీతో కమిట్ అవ్వాలి, మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయాలని డిసైడ్ చేసుకున్న తర్వాత కూడా తనకి పాస్ట్ రిలేషన్కి సంబంధించిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తొస్తూనే ఉన్నాయి మీ పర్సన్కి. సో అవి మర్చిపోవడానికి ఇంకా టైం పడుతుంది. మీరు ఎప్పుడైతే చెప్పాను కదా, మీరిద్దరూ కలిసి ఒకే రూఫ్ కింద ఉండడం స్టార్ట్ చేస్తారో, అంటే ఒకే ఇంట్లో ఉండడం స్టార్ట్ చేస్తారో, అప్పటి నుండి మీ పర్సన్ తన ఓల్డ్ రిలేషన్స్ని, ఆ రిలేషన్స్కి సంబంధించిన వాళ్ళందరినీ మర్చిపోవడానికి అవకాశం అనేది కనపడుతుంది. బట్ మీరు దూరంగానే ఉంటారు, మీ పర్సన్ కూడా దూరంగానే ఉంటున్నారు. ఇలా ఓన్లీ కాల్స్ ఆర్ మెసేజెస్ ద్వారా హీలింగ్ అనేది జరగదు. అయినా కూడా మీ పర్సన్ మీ పిక్స్ని చూస్తూ, మీ మెసేజెస్ చదువుకుంటూ చాలా హీల్ అవుతున్నారు. ఓకే, మిమ్మల్ని ఒక యునీక్ పర్సన్లా చూస్తున్నారు. మీలాంటి పర్సన్ తన లైఫ్లో దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నారు మీ పర్సన్. సో త్వరలో అన్మ్యారీడ్ వాళ్ళకి మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఆఫ్టర్ March 28. అంటే మేబీ April 1st వీక్లో మ్యారేజెస్ సెటిల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి రిలేషన్లో ఉన్నవాళ్ళు, ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి సెపరేట్ అయి ఉన్నవాళ్ళు కూడా రీయూనియన్ అనేది అవ్వబోతుంది. ఓకే, అండ్ ఇక్కడ ఏదో ఒక గుడ్ న్యూస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కడి నుంచో. ఆ గుడ్ న్యూస్ అనేది కూడా రాబోతుంది. అండ్ కొంతమంది ప్రాపర్టీస్ కొనాలని చూస్తున్నారు. ఆ ప్రాపర్టీస్ కూడా ఈ ఇయర్ అరౌండ్ August or September కొంటారు. ఓకే, సో ఈ రీయూనియన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అని అంటే సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే అరౌండ్ April 1st వీక్ నుంచి జరగచ్చు రీయూనియన్స్ అనేవి. ఈ టైం లైన్ కరెక్ట్గా సెట్ చేయడానికి కూడా మనకి ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ ఒకే టైం లైన్ అనేది రాదు. కొంతమందికి
ఈ మంత్లోనే జరగచ్చు, లేదా నెక్స్ట్ మంత్ కొంతమందికి జరగచ్చు. సో అలా ఉంటుంది. ఇక్కడ మీ ఎనర్జీస్ విషయానికి వస్తే మీరు ఒక హైలీ స్పిరిచువల్ పర్సన్, హైలీ నాలెడ్జబుల్ పర్సన్, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ మీరు. సో మీ ఆరా అనేది కూడా మీ పర్సన్కి చాలా ఇష్టం. అంటే మీకు ఎప్పుడైతే మీకు దగ్గరగా ఉంటారో మీ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, ఒక సెక్యూర్డ్ పర్సన్లా ఫీల్ అవుతూ ఉంటారు. మీ రిలేషన్షిప్ కూడా ఒక సెక్యూర్ రిలేషన్ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు, కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు, తన్ని తాను గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఓకే, సో ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని లైఫ్లో వదిలేసి వెళ్ళిపోతారా అన్న డౌట్ మీకు అక్కర్లేదు, ఎందుకంటే అలాంటి ఐడియాస్ అయితే మీ పర్సన్ మైండ్లో లేవు. ఒక బిజినెస్ ప్రపోజల్ ఏదో రాబోతుంది ఇక్కడ కొంతమందికి, కొన్ని రాసుల వాళ్ళకి. వృషభ, కన్య, కుంభరాశులు, మకర రాశుల వాళ్ళకి, అండ్ మిథున, తుల, కుంభరాశుల వాళ్ళకి ఏదో ఒక బిజినెస్ ప్రపోజల్ ఆర్ ఎనీ హై పెయిడ్ శాలరీ ఉన్న జాబ్ కానీ రాబోతుంది. అండ్ కొంతమందికి ఎవరైతే అరేంజ్డ్ మ్యారేజెస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఒక రిచ్ పర్సన్, ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి ఒక మ్యాచ్ అయితే రాబోతుంది. ఓకే, బట్ కొన్ని రిలేషన్షిప్స్ ఇక్కడ అరౌండ్ మే, అప్పటి వరకు బాగున్న రిలేషన్షిప్సే సడన్గా బ్రేకప్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, సో అలాంటి డిఫరెంట్ ఎనర్జీస్ అయితే ఉంటాయి ఈ ఇయర్ అంతా కూడా. మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేశారు చాలాసార్లు, బట్ యూనివర్స్ వేరే ప్లాన్తో మిమ్మల్ని ఇద్దరిని మళ్ళీ కలిపింది ఇక్కడ. ఎందుకు అంటే మీరు ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్. సో ఇదొక యూనివర్స్ వేసిన ప్లాన్ అనమాట మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి మళ్ళీ. ఓకే, మిమ్మల్ని ఇద్దరిని కలపడానికే మిమ్మల్ని సెపరేట్ చేసింది, అండ్ మీ పర్సన్ లైఫ్లో ఉన్న టాక్సిక్ పీపుల్ని సెపరేట్ చేసేసింది. ఇదంతా యూనివర్స్ వేసిన ప్లాన్. ఓకే, అండ్ మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయిపోదామని ట్రై చేస్తారు. మీదొక ఏమనుకున్నారంటే మీకోసం ఇదొక హై మెయింటెనెన్స్ పర్సన్ అనుకున్నారు మిమ్మల్ని. అంటే మిమ్మల్ని భరించడం కష్టం అనుకున్నారు మీ పర్సన్. అలా ఎందుకు అనుకున్నారో మేబీ మీ బిహేవియర్ అలా ఉండుండొచ్చు ఆ టైంలో. జస్ట్ ఒక క్యాజువల్ రిలేషన్షిప్ అయినా కూడా మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు అప్పట్లో. వేరే పర్సన్ని చూస్ చేసుకున్నారు మీరు కాదని, బట్ ఇప్పుడు అదొక రాంగ్ చాయిస్ అని తెలిసింది మీ పర్సన్కి. ఓకే, సో సడన్లీ మీ పర్సన్ మీ రిలేషన్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. అంటే అసలు ఏ కాంటాక్ట్ లేకుండా, ఏ న్యూస్ ఆర్ మెసేజ్ లేకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. అండ్ మీరు కూడా కొన్నాళ్ళు ట్రామాలో ఉండిపోయారు. ఆ ట్రామా నుంచి బయటికి రావడానికి మీకు జస్ట్ 1 month పట్టుండొచ్చు అంతే. ఎందుకంటే మీరు ఏమనుకున్నారంటే మీ మధ్య ఎంతమంది వచ్చినా మళ్ళీ మీరిద్దరూ కలిసే ఉంటారు, మధ్యలో వచ్చిన వాళ్ళే మధ్యలో పోతారు అన్నంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు. అండ్ ఆ విషయం ఎక్కువ ఆలోచించకుండా మీరు మీ పెయిన్ అంతటిని మీ కెరీర్ పైన పెట్టారు. సో యూనివర్స్కి కూడా అదే నచ్చింది ఇక్కడ, మిమ్మల్ని ఒక రైట్ పాత్ పైన తీసుకొచ్చింది. మీ ఫైనాన్షియల్ కండిషన్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. అండ్ సడన్లీ మీ పర్సన్ మిమ్మల్ని కలవడం, మీతో కమ్యూనికేట్ చేయడం, అండ్ రీసెంట్లీ మీకు ప్రపోజ్ చేయడం కూడా జరిగింది. సో ఇదంతా మీరు పాజిటివిటీతో ఉండబట్టే ఇదంతా జరిగింది. ఓకే, పాజిటివ్ థింకింగ్, మేనిఫెస్టేషన్ ఇవన్నీ వర్కౌట్ అయ్యాయి మీ విషయంలో. ఇప్పుడు ఒక పర్సన్ని మీకు ఒక పర్సన్ వేరే రిలేషన్లో ఉన్నారనుకోండి, ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు అంటే వాళ్ళిద్దరికీ ఇష్టం ఆ రిలేషన్. అలాంటి రిలేషన్లో ఉన్న వాళ్ళిద్దరిని, రిలేషన్లో ఉన్న వాళ్ళని వెదర్ మేల్ ఆర్ ఫీమేల్,
మన వైపు అట్రాక్ట్ చేసుకోవడాన్ని ఏమంటారంటే దాన్నే బ్లాక్ మ్యాజిక్ అంటారు. మీరు ఒక పర్టికులర్గా బ్లాక్ మ్యాజిక్ అని ఏవో రకరకాల విచ్ క్రాఫ్ట్ అనేది చేయనవసరం లేదు. ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఇద్దరు ఉన్నారనుకోండి, అందులోంచి ఒకరిని మీ వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి మీరు ఏమైనా చేస్తే అది బ్లాక్ మ్యాజికే అవుతుంది. బట్ బ్లాక్ మ్యాజిక్ ఎప్పుడు కూడా బ్యాక్ ఫైర్ అవుతుంది, మీరు అది గుర్తుపెట్టుకోండి. చాలామంది చెప్తూ ఉంటారు, ఫేస్బుక్లో చూసి చేయించాం మేము, ఆర్ పూజలు చేయించుకున్నాం, అవి చేయించాం, ఇవి చేయించాం, ఆ పర్సన్ నా దగ్గరికి రాలేదు అని చెప్తూ ఉంటారు. బట్ అదంతా కూడా ఒక ఏదో మిమ్మల్ని భ్రమలో పెట్టి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు అంతే. అదంతా జరిగే విషయం అయితే కాదు. ఓకే, ఫేటెడ్ కనెక్షన్స్ ఎప్పుడు కూడా మళ్ళీ మీ దగ్గరికే వస్తాయి. వాళ్ళు ఎలా అయినా ఎన్ని కష్టాలైనా పడినివ్వండి, ఎంతమందితో ఉన్నా ఉండనివ్వండి రిలేషన్లో, ఆ పర్సనే మీకు ఒక ఫేటెడ్ పార్ట్నర్ అనుకోండి, అందరినీ వదిలేసి మళ్ళీ మీ వైపే రావడం అనేది జరుగుతుంది. మీరు ఇంకా ఏ బ్లాక్ మ్యాజిక్ అవసరం లేదు, ఏ వశీకరణ అవసరం లేదు, పూజలు వ్రతాలు ఏమి చేయనవసరం లేదు. ఓకే, సో అలాంటి వాళ్ళని అంటారు డెస్టినీ పార్ట్నర్ అని. ఓకే, సో రీడింగ్లో రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాసులు అండ్ వృషభ, కన్య, తులారాశి, కుంభరాశి, మకర రాశి, వృశ్చిక రాశి, మీన రాశి, ఆల్మోస్ట్ ఆల్ రాశులు కనబడుతున్నాయి ఇక్కడ. ఓకే, అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 3. సో కామెంట్ సెక్షన్లో మీరు ఏమైనా టైప్ చేస్తారంటే 1111 అండ్ 2222 అని టైప్ చేయండి. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అక్కడ కింద YSS అని కూడా టైప్ చేయండి. ఓకే, సో కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని టైప్ చేయండి, అండ్ పక్కనే ఉన్న ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, ప్రోడక్ట్స్ ఏమైనా జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు కనుక్కోండి డీటెయిల్స్. అండ్ 27th and 28th ఆఫ్ దిస్ మంత్ 27, 28 డేట్స్లో సేమ్ డే రీడింగ్స్ అనేవి ఇవ్వబడుతున్నాయి విత్ లో ప్రైసెస్. సో అవి కూడా కావాలి అనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఆ రీడింగ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. అండ్ క్రిస్టల్స్ పైన, జెమ్ స్టోన్స్ పైన, అన్నిటిపైన, ప్రోడక్ట్స్ పైన 20% ఆఫ్ ఉంటుంది ఈ మంత్ ఎండింగ్ వరకు. అవి కావాలన్నా కూడా మీరు అమౌంట్ పే చేసి బుక్ చేసుకోండి. ఓకే, సో రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఇక్కడ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నా నెంబర్స్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు బుక్ చేసుకోండి రీడింగ్స్. ఓకే, 27, 28 సేమ్ డే రీడింగ్స్ ఫర్ లో ప్రైసెస్. ఆ ఆఫర్ కూడా తీసుకోవచ్చు మీరు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ అండ్ లైట్.